హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏప్రిల్ 6న శ్రీరామనవమి రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకు తింటే చాలు, 1 గంటలో దరిద్రం పోయినా అదృష్టం పడుతుంది. శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినటం వల్ల ఆయుష్ పెరుగుతుంది. అంతేకాదు, నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది. శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినటం వల్ల మీకు 1000 ఏనుగుల బలం వస్తుంది. రాముల వారి అనుగ్రహం కలుగుతుంది. శ్రీరామనవమి రోజు ఈ ఆకు తింటే కటిక పేదవాడు కూడా కుబేరుడిగా మారిపోతాడు. మనలో చాలామంది ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల సరిగా పడిపోయి శ్రద్ధ పెట్టలేక పోతున్నాను అని బాధపడిపోతూ ఉంటారు. ఈ కాలంలో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడిపోతున్నారు. అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిని అధిగమించడానికి శ్రీరామనవమి రోజున ఈ ఒక్క ఆకు తింటే చాలు, మీ ఇంట్లో ఉన్న రోగాలు దరిద్రము అంతా కూడా పోతాయి. ఈ ఆకు ఎవరైనా తినవచ్చు. విద్యార్థులు ఈ ఆకు తింటే విద్యలో మంచి పురోగతిని సాధిస్తారు. ఉద్యోగస్తులు ఈ ఆకు తింటే పదోన్నతి పొందుతారు. మంచి ఆలోచనలు చేసి ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్తారు. వ్యాపారస్తులు ఈ ఆకు తింటే మంచి లాభాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు. మీ ఒంటిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మంచి తెలివితేటలను పొందుతారు. ఈ ఆకు మీ జీవితాన్ని మారుస్తుంది. మీ దశ మారిపోతుంది. మరి శ్రీరామనవమి రోజు తినవలసిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఎంతో విశిష్టత ఉన్న ఈ శ్రీరామనవమి రోజు మీరు తినవలసిన ఆకు తమలపాకు. ఈ శ్రీరామనవమి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకులు తినాలి. ఉపవాసం ఉన్నవారు కూడా తమలపాకు తినవచ్చు. ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది. తమలపాకును తినటం వల్ల ఆరోగ్య శక్తి పెరుగుతుంది. శ్రీరామనవమి రోజు రాముడికి పూజ చేసిన తరువాత ఒక తమలపాకును తీసుకోండి. శుభ్రంగా కడిగి దానిపై తేనె వేసుకొని ఒక ప్లేట్లో పెట్టండి. ఆ ప్లేటు రాములవారి పటం ముందు పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు చెప్పుకోండి. మీరు ఎందులో సక్సెస్ కాలేకపోతూ ఉన్నారో చెప్పుకోండి. మీరు జీవితంలో ఎదగడానికి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకొని ఆ ఆకును తెలియజేయండి. తమలపాకు శ్రీరామనవమి రోజు తింటే చాలా మంచి జరుగుతుంది. తమలపాకు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది. జనక్రియ సమస్యలను అధిక బరువును తగ్గిస్తుంది. రోజు పడగడుపున తమలపాకు తింటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. తమలపాకు క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందటంలో సహాయం చేస్తుంది. శరీరంలో ఐరన్ను పెంచడంలో తమలపాకు ఎంతగానో సహాయం చేస్తుంది. తమలపాకు తింటే మీకు ఉన్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఒక తమలపాకు మీ జీవితాన్ని మారుస్తుంది. వారికి పూజించడానికి తమలపాకును ఉపయోగిస్తారు కదా. పూజ కోసం తెచ్చిన తమలపాకులలో నుంచి మీకోసం మీ కుటుంబాలకు ఆకు తీసుకొని పక్కకు పెట్టుకోండి. పూజ పూర్తయిన తరువాత ప్రసాదం తినే ముందు తమలపాకులో తేనె వేసుకొని తినండి. మీ పిల్లలకు కూడా ఈ శ్రీరామనవమి రోజు తమలపాకులో తేనె వేసి ఇచ్చి వాటిని తినమని చెప్పండి.
ఈ ఆకు తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి, చదువులో పురోగతిని సాధిస్తారు, అయ్యే ఖర్చు దాదాపుగా మిగులుతుంది. తమలపాకు తిన్నవారికి మంచి ఆరోగ్యం లభించడం ఖాయం. ఇటీవల కాలంలో ఆడవారు కూడా చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. బరువు పెరిగిపోయి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారు ఈ శ్రీరామనవమి నుండి క్రమం తప్పకుండా తమలపాకు తినండి. మీరే మార్పును చూస్తారు. ఎన్ని మందులు మింగినా ప్రయోజనం పొందని వారు ప్రతిరోజు తమలపాకును తినండి. తప్పకుండా మీ ఆరోగ్యం 100% అభివృద్ధిని చెందుతుంది. మీకు ఉన్న అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. తమలపాకులు అందరికీ అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీరామనవమి రోజు తప్పకుండా తమలపాకును తినండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతుంది. రాముల వారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుంటాయండి.